వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఏంటి ఇంత స్పెషల్గా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఊరు వెళ్తున్నాం అనమాట. ఊరు వెళ్తున్నాం అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. ఫంక్షన్కి ఊరు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో చూస్తూనే ఉండండి. ఎవరెవరు వెళ్తున్నాం అంటే మాస్టర్ అయితే రావట్లేదు, మీకు తెలిసిందే కదా. మాస్టర్ రారు, ఎక్కడికి బిజీ. నేను శాన్వి చెర్రీ మాత్రమే ఊరు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తాను. ఎందులో వెళ్తున్నాం అంటే ట్రైన్ ఎక్కి వెళ్తున్నాం అనమాట. ఫంక్షన్ మ్యారేజ్ రిసెప్షన్ ఉందన్నమాట. ఎవరిది అంటే మా రిలేటివ్స్ అనమాట. మా రిలేటివ్స్ అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ కాదు, మా నాన్న వాళ్ళ సైడు. నేను మా నాన్న వాళ్ళ సైడు ఫంక్షన్స్కి చాలా తక్కువ వెళ్ళటం, ఇదే ఫస్ట్ టైం మా నాన్న సైడ్ రిలేటివ్స్ మొత్తం వెళ్తున్నాం అనమాట. అందుకే నాకు కొంచెం హ్యాపీగా ఉంది. రెడీ అయిపోయాము, ట్రైన్ ఎక్కి వెళ్తున్నాం అనమాట. శాన్వి పాప ఎలా రెడీ అయిందో మీకు చూపిస్తాను చూడండి. శాన్వి పాప అయితే క్యూట్గా పుట్టబొమ్మలే రెడీ అయిపోయింది అనమాట. ట్రైన్కి ఇంకా టైం ఉంది, అందుకే రెడీ అయిపోయి కూర్చున్నాము. నైట్ ఫంక్షన్ ఇప్పుడు బయలుదేరితే కానీ నైట్కి వెళ్ళలేమన్నమాట. బాయ్ చెప్పు శాన్వి డాడీకి. బాయ్ చెప్పు. మా ముగ్గురిని ఇలా ఒంటరిగా ట్రైన్ ఎక్కిచ్చేసి మాస్టర్ వెళ్ళిపోయారండి. మా పుట్టింటి సైడ్ ఫంక్షన్కి వెళ్ళడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ మాస్టర్ మాతో ఎక్కడికి రావట్లేదు అనేది కొంచెం బాధగా కూడా ఉందన్నమాట. ఎందుకు రావట్లేదంటే స్కూల్ లాస్ట్ వర్కింగ్ డేస్, అలాగే ఆన్లైన్ క్లాసెస్, ఎగ్జామ్స్ మీకు తెలిసిందే కదా మాస్టర్ గురించి. అందువల్ల రాలేకపోతున్నారు మాతో ఎక్కడికి. కానీ నాకు మాస్టర్ని అన్ని చోట్లకి తీసుకెళ్ళాలి, మాస్టర్తో వెళ్ళాలని నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఎక్కడి వరకు వచ్చాను చెప్పు. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంతకి? గుంటూరులో ఇప్పుడే ట్రైన్ దిగిపోతున్నాము. మా బావ వస్తానన్నాడు మమ్మల్ని తీసుకెళ్తానికి. ఫైనల్గా ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. బ్యానర్ మీద గులకారు, మా ఇంటి పేరు మా పుట్టింటి పేరు గులకారు. వాళ్ళ బ్యానర్ మీద చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. ఫంక్షన్ కూడా బాగా గ్రాండ్గా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా లోపలికి వెళ్ళి నేను, శాన్వి, పిల్లలు, అక్క వాళ్ళ బాబు జస్సు అందరం అలా కూర్చున్నాం అనమాట. ఇంకా పెళ్ళికొడుకు లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. యాంకర్స్ కూడా వచ్చారండి, యాంకరింగ్ చేస్తున్నారు. అమ్మ నాన్న అందరూ వస్తున్నారు. వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. ఏమైనా సరే మన బ్లడ్ రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్తే ఆ ఫీలే ఎలా ఉంటుందంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ పిల్లలు స్మోక్ బిస్కెట్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. శాన్వి కూడా స్మోక్ బిస్కెట్ తింటుందన్నమాట. ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు అయితే వస్తున్నారు. వాళ్ళ కోసం స్పెషల్ ఎంట్రీ పెట్టారనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం. అంటారు కదా మన ఇంటి పేరు అలా ఉంటేనే తెలిస్తేనే ఆ బ్లడ్లోనే ఉంటుంది ఫీల్ అనేది. నాకు ఈరోజు కొంచెం బాగా అర్థమైంది అనమాట. ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వస్తున్నారనమాట. వాళ్ళ కోసం సాంగ్స్ పెట్టారు. నేను బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేశాను, సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుందని. వాళ్ళే అనమాట నాకు బ్రదర్ అవుతారనమాట, సొంత బ్రదరే. కానీ వాళ్ళకి నేను తెలియదు, నాకు వాళ్ళు తెలియదు. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసు, అంటే మా పెద్దమ్మ మా పెద్దనాన్న వాళ్ళకి తెలుసు. కానీ నేను అంటే వాళ్ళకి అంత ర్యాపో లేదనమాట. కానీ మా దగ్గర రిలేషన్సే, అందుకే వెళ్ళారనమాట మ్యారేజ్కి. ఇంక చాలా రోజుల తర్వాత మా రిలేటివ్స్ అందరినీ, బ్లడ్ రిలేషన్స్ అనమాట, అందరినీ కలవటం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడ ఫోటో బూత్ పెట్టారనమాట. ఫొటోస్ దిగితే ఇన్స్టెంట్గా ఫొటోస్ తీసి ఇచ్చారు. నేను చాలా ఫొటోస్ దిగాను. తర్వాత పిల్లలు అలా ఎక్కితే ఎంజాయ్ చేస్తుంటే అలా వీడియో తీశాను అనమాట. వీళ్ళందరూ మా రిలేటివ్స్ అండి, అందరూ మా పుట్టింటి వాళ్ళే అనమాట. అందరినీ కలవటం చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత కొంతసేపు అలా ఫంక్షన్లో టైం స్పెండ్ చేసిన తర్వాత భోజనాలు అయితే తినేసాం అనమాట. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెట్టారనమాట. కానీ అన్నీ తినలేకపోయాము. తర్వాత భోజనం చేసి అలా కొంతసేపు కూర్చున్నాము. నాకు ఇప్పుడే కొంచెం అలా అనిపించింది, మాస్టర్ కూడా ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది. మా వాళ్ళందరినీ పరిచయం చేసేదాన్ని, చూపించేదాన్ని అనిపించింది. ఇంకొక పక్కన డీజే జరుగుతుంది, ఇంకో పక్కనేమో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రిసెప్షన్ ఫొటోస్ దిగుతున్నారన్నమాట అందరూ. మేమేమో అలా కొంతసేపు కూర్చుని కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. మాస్టర్ ఉంటే చాలా బాగుండేది అనిపించింది. నాతో మాస్టర్ ఎక్కడికి వస్తారు, ఎప్పుడు
వస్తారో అనిపిస్తూ ఉందన్నమాట. ఎప్పుడు బిజీగానే ఉంటారు మాస్టారు. ఏం పర్లేదు, నేనైతే ఫంక్షన్ అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా ఫైనల్గా బయటకు వచ్చేసాను అనమాట. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి నైట్ అయిపోయింది, 10:30 అయిపోయింది ఆల్రెడీ. ఇంకా కార్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాము బయట నుంచుని. ఇంకా అమ్మ, నాన్న, నేను, చెర్రీ పిల్లలు అందరం కార్లో ఆ నైట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.